హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ ఛానల్లో ఆల్ క్లాసెస్కి సంబంధించి ఇంగ్లీష్ లెసన్స్ అన్నిటిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు 6th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి సెకండ్ యూనిట్, అందులో నుంచి పోమ్ ఏ ఫ్రెండ్స్ ప్రేయర్, దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో పోమ్లోకి వెళ్ళడానికంటే ముందు ఇక్కడ యాక్టివిటీస్ ఉన్నాయి, అవి చూద్దాం. ఫస్ట్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. అందులో మొదటిది, ఐ విష్ మై ఫ్రెండ్ బ్రింగ్స్ ఇడ్లీ ఇన్ హర్ టిఫిన్ టుమారో. తన బ్రేక్ఫాస్ట్కి టిఫిన్కి ఇడ్లీ తీసుకొని వస్తుంది అని కోరుకుంటున్నారు, అదొకటి. రెండోది, ఐ హోప్ మై ఫ్రెండ్ అండ్ ఐ విన్ ద రేస్ టుమారో. సో నేను నా ఫ్రెండ్ ఇద్దరం ఆ రేస్ గెలవాలని కోరుకుంటున్నాను అని చెప్పి. మూడోది, మే మై ఫ్రెండ్ గెట్ వెల్ సూన్. నా ఫ్రెండ్కి ఆరోగ్యం బాగాలేదు, త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను, ప్రేయర్ చేస్తున్నానని. సో విచ్ ఆఫ్ ద 3 సెంటెన్సెస్ 1 to 3 ఈస్ క్లోజెస్ట్ టు ఏ ప్రేయర్. సో ఈ మూడిట్లో ప్రేయర్కి దగ్గరగా ఏది ఉంది, ఏది ప్రేయర్ అని. సో ఇడ్లీ తీసుకొని రావాలా రేపు అనేది ప్రేయర్, అది మేబీ నాట్. సెకండ్ది, రేపు మేము గెలవాలనుకుంటున్నాం, ప్రే చేయొచ్చు కదా. అండ్ థర్డ్ది కూడా ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి ప్రే చేస్తూ ఉంటాం. సెకండ్ అండ్ థర్డ్ ఆర్ ద క్లోజెస్ట్ టు ఏ ప్రేయర్. నెక్స్ట్, సెకండ్ది, వాట్ వుడ్ యూ ప్రే ఫర్ యువర్ ఫ్రెండ్. నీ ఫ్రెండ్ కోసం నువ్వు ఏం ప్రే చేస్తావు. ఫస్ట్ స్పీక్ అబౌట్ ఇట్ అండ్ దెన్ రైట్ ఇట్ డౌన్. సో మీరు ఏం ప్రే చేస్తారో దాని గురించి మాట్లాడాల్సి ఉంటుంది. ఇట్లా ప్రే చేస్తూ ఉన్నారు రకరకాలుగా. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్ us read. May my friendships always be the most important thing to me. May my friendships always be the most important thing to me. ఆమె కోరుకుంటా ఉందన్నమాట. ఆ అమ్మాయి ఈ రైట్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉందన్నమాట. ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు మీ అంటే తనకు ఇంకా ఫస్ట్ ప్రయారిటీ ఫ్రెండ్షిప్పే అని చెప్పేసి. విత్ స్పెషల్ ఫ్రెండ్స్ ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్, సో లెట్ మీ గివ్ మై వెరీ బెస్ట్. సో స్పెషల్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఆమె ఎలా ఫీల్ అవుతూ ఉందంటే, ఈ అమ్మాయి లేదా ఈ రైటరు బ్లెస్సింగ్గా, అది ఒక ఆశీర్వాదం లాగా, అంటే చాలా లక్కీగా ఫీల్ అవుతూ ఉన్నారనమాట. ద పోయట్ ఫీల్స్ లక్కీ టు హ్యావ్ ఎ స్పెషల్ ఫ్రెండ్స్ హియర్. సో అండ్ సో లెట్ మీ గివ్ మై వెరీ బెస్ట్ అంటూ ఉంది, అంటే టు గివ్ దెమ్ హర్ బెస్ట్ లవ్ అండ్ కేర్. చాలా ప్రేమగా, చాలా జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవాలా, వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి. ఐ వాంట్ టు డూ మచ్ మోర్ దాన్ షేర్ ద హోప్స్ అండ్ ప్లాన్స్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ కేర్. సో జస్ట్ ఫ్రెండ్స్ అంటే ఏదో మాట్లాడడం మాత్రమే కాదనమాట. షీ వాంట్స్ టు గో బియాండ్ జస్ట్ టాకింగ్. జస్ట్ మాట్లాడడం మాత్రమే కాదు, అంటే హోప్స్ గురించి, ప్లాన్స్ గురించి, వాటి గురించి మాట్లాడడమే కాదు. ఇంకా షీ వాంట్స్ ట్రూలీ సపోర్ట్ హర్ కేరింగ్ ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్రెండ్స్ని చాలా జాగ్రత్తగా బాగా చూసుకోవాలి అని చెప్పేసి. సో అంతకు మించి చేయాలనుకుంటుంది. ఫ్రెండ్స్ అంటే జస్ట్ మాట్లాడడం మాత్రమే కాదు, అంతకు మించి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి. I'll try all that a friend can do to make their wishes come true. సో I'll try all that a friend can do to make their wishes come true. నా ఫ్రెండ్స్ వాళ్ళు ఏమేమి అనుకుంటా ఉన్నారో, ఏమేమి కోరుకుంటా ఉన్నారో అవన్నీ జరగాలి అని చెప్పేసి, అవన్నీ జరిగేలాగా నేను ట్రై చేస్తాను అని చెప్పి ప్రామిస్ చేస్తూ ఉంది ఇక్కడ. టు అచీవ్ దేర్ డ్రీమ్స్ అనమాట. మా ఫ్రెండ్స్ ఏమేమి కోరికలు ఉన్నాయో, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, అవి వాళ్ళు సాధించడంలో నేను ఎంత వీలైతే అంత నేను ట్రై చేస్తాను అని ప్రామిస్ చేస్తూ ఉంది ఇక్కడ. లెట్ మీ యూజ్ మై హార్ట్ టు సీ టు రియలైజ్ వాట్ ఫ్రెండ్స్ కెన్ బీ. ఇక్కడ చూడండి, లెట్ మీ యూజ్ మై హార్ట్ టు సీ. చూడడానికి దేన్ని యూజ్ చేస్తాం, యాక్చువల్లీ ఐస్, కానీ కళ్ళతో కాదు, మనసుతో చూడాలి అని ఫీల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ట్రూ వాల్యూ ఆఫ్ ఫ్రెండ్షిప్ అప్పుడే కనిపిస్తుంది, త్రూ హర్ హార్ట్ చూసినప్పుడు, నాట్ జస్ట్ ఐస్. ఏదో జస్ట్ కళ్ళతో చూసినప్పుడు కాకుండా ఈ హార్ట్తో చూసినప్పుడే ట్రూ ఫ్రెండ్షిప్, ట్రూ వాల్యూ ఆఫ్ ఫ్రెండ్షిప్ కనిపిస్తుంది అని చెప్పేసి. అండ్ మేక్ నో జడ్జ్మెంట్స్ ఫ్రమ్ అఫార్ బట్ లవ్ మై ఫ్రెండ్స్ ద వే దే ఆర్. సో ఏదో జడ్జిమెంట్ చేయడం కాదంటే దూరం నుంచి వాళ్ళ అపియరెన్స్ని చూసి జడ్జ్ చేయడం కాదు వాళ్ళ ఫ్రెండ్స్ని. బట్ లవ్ మై ఫ్రెండ్స్ ద వే దే ఆర్. వాళ్ళు ఎలా ఉంటే అలానే ప్రేమించాలి వాళ్ళని, అలానే ఇష్టపడాలి, అలానే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి. అంటే వాళ్ళ అపియరెన్స్ ద్వారా ఫ్రెండ్షిప్ చేయడం ఇలా కాదనమాట. సో జడ్జ్మెంట్స్ చేయకోకుండా వాళ్ళు ఎలా ఉంటే అలా ఉన్నది ఉన్నట్లు వాళ్ళని ఇష్టపడాలి అని చెప్పేసి ఆమె ప్రే చేస్తూ ఉంది. జిల్ వుల్ఫ్ రాసినటువంటి పోమ్ వాల్యూ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనమాట. ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.